ఫ్రెండ్స్ ఈ మంత్ 22వ తారీఖు నుంచి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ రాబోతుంది. ఈ సీజన్లో చాలామంది ఫోన్లు కొనుక్కుందాం అనుకుంటారు, ఎందుకంటే ఫోన్స్ మీద భారీ భారీ డీల్స్, డిస్కౌంట్స్, లూట్స్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడే కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. చాలా రకాల డీల్స్ వస్తుంటాయి. మీకు దాంట్లో ఏది తీసుకోవద్దు అనేది నేను ఒక టాప్ 10 పాపులర్ మోడల్స్ గురించి చెప్తాను. వీటిని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇవి భయంకరమైన లూట్ డీల్స్ వస్తే తప్ప నేను చెప్పే ప్రైస్ రేంజెస్లో ఉంటే మాత్రం అసలు స్కిప్ చేసేయండి. ఇది నా సజెషన్ అనమాట. చాలా రకాల డీల్స్ వస్తుంటాయి. ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉన్న డీల్స్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు రకరకాల లూట్ డీల్స్ వీడియోలు కూడా మీకు తీసుకొచ్చాను. షీన్ యాప్ లూట్ ఇప్పుడు అందరికీ డెలివరీ కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ నుంచి. అలాగే మీకు పర్ప్లెక్సిటీ కావచ్చు, గూగుల్ జెమినీ కావచ్చు, గూగుల్ పిక్సెల్ ఫోన్ కావచ్చు, అలాగే అమెజాన్ ప్రైమ్ లూట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు అందరికంటే ముందుగా తీసుకొస్తూ ఉంటాను, ఫాస్ట్గా తీసుకొస్తూ ఉంటాను. సో యాక్టివ్గా ఉన్న డీల్స్ ఛానల్లో నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ ఈ సీజన్లో పండగ చేసుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్ ఐఫోన్స్లోనే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ దాంట్లో నేను ఒక 2 మోడల్స్ చెప్తాను. ఒకటి ఐఫోన్ 13 నేను చూసిన లోయెస్ట్ ప్రైస్ అరౌండ్ 40,000, 42,000 ఇలాంటి ప్రైస్లో ఉంది. దాదాపు 3 సంవత్సరాల ఫోన్ ఇది. సో నన్ను అడిగితే ఈ సీజన్లో కంప్లీట్గా దీన్ని తీసేసేయండి. రెండోది ఐఫోన్ 14 కూడా నేను చూసింది అరౌండ్ 40-42 అలాంటి ప్రైస్లో. సో ఇది 2 years ఫోను, దాదాపు 2.5 years ఫోను. బట్ స్టిల్ ఇది నేనేమంటున్నా అంటే 40,000 కంటే తక్కువ వస్తే మంచిదే, 40,000 కంటే ఎక్కువ వస్తే మాత్రం లైట్ తీసుకోండి నా సలహా. ఐఫోన్ 15 మీకు ఆల్రెడీ తెలుసు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా మనకి 50,000కి వచ్చింది. ఇప్పుడు కూడా నాకు తెలిసి అదే 45 అలాంటి బడ్జెట్లో పెడతారు, ఎందుకంటే ఐఫోన్ 16 ఇప్పుడు దిగుతుంది కాబట్టి. ఇవి 3 మోడల్స్ అయితే ఈ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. ఐఫోన్ 16 ఆల్రెడీ మీకు తెలుసు 50,000కి వస్తుంది, బట్ 1 hour మాత్రమే వస్తుంది. 1 hour కూడా ఉంటుంది. నన్ను అడిగితే గట్టిగా మాట్లాడితే ఒక 10 నిమిషాలు ఉంటుంది ఆ డీలు. తర్వాత వాళ్ళు ప్రైస్ పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఫస్ట్ డే 22వ తారీఖు midnight గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మీకు చెప్తా ఉంటాను, ఫ్లిప్కార్ట్లో యాక్టివ్గా ఉండాలంటే బ్లాక్ మెంబర్షిప్ కానీ ప్లస్ మెంబర్షిప్ కానీ ఉండాలి. తీసుకొని యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ డే 22వ తారీఖు midnight ఈ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండి నేను మీకు అప్పుడు వచ్చినప్పుడు వెంటనే పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత మీకు సామ్సంగ్లో సామ్సంగ్ గెలాక్సీ S23 Ultra మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయరే 69,999. రీసెంట్గా నేను చూసింది 58,000, 55 ఇలాంటి బడ్జెట్లో కూడా ఉంది. సో S23 Ultra తీసుకోవాలనే ప్లాన్లో ఉంటే అరౌండ్ 50,000కి వస్తే చూసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఎందుకంటే S24 Ultra మీకు ఆల్రెడీ 69,999కి వస్తుంది. సో దీని అయితే తీసుకోండి. అండ్ మినీ వేరియంట్స్ ఉంటాయి S23 ఇలాంటి బెస్ట్ ప్రైస్లో వస్తేనే చూసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు రకరకాల ప్రైస్ చెక్ చేసే ప్లాట్ఫామ్స్ అంటే వాటిల్లో కూడా చెక్ చేసుకోండి. నేను కూడా మీకు ప్రీవియస్ ప్రైస్ ఎంత ఉందని చెప్తూనే ఉంటాను. అలాంటి ప్రైస్లో వస్తే చూసుకోండి. ఆ తర్వాత మీకు ఇంకోటి OnePlus 12 స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు OnePlus 13 కూడా మీకు మంచి ప్రైస్లో వస్తుంది, ఎందుకంటే రీసెంట్గా OnePlus 13 పెద్దగా సేల్స్ కూడా లేవు కాబట్టి ప్రైస్ తగ్గిద్దామని నేను హోప్లో ఉన్నాను. తగ్గితే మాత్రం చూసుకోండి. ఆ తర్వాత OnePlusలోనే Nord 4 ఇవి స్కిప్ చేసేయండి. అలాగే Nord CE4 అది కూడా స్కిప్ చేసేయండి, ఎందుకంటే లేటెస్ట్ వర్షన్స్ బెటర్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి. అలాగే ఐక్యూ 12 స్కిప్ చేసేయచ్చు. ఆల్రెడీ ఐక్యూ 13 మీకు బెస్ట్ ప్రైస్లో రాబోతుందని నేనైతే విన్నాను, అందుకని దానికోసం వెయిట్ చేయండి. కానీ ఐక్యూ 12 గురించి ఎక్కువ ఆలోచించకండి. తర్వాత పోకోలో F6 తీసేసేయండి మైండ్లోంచి. X6 సిరీస్లో మొత్తం తీసేయండి. X7 సిరీస్లో మీకు బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి. X7 Proనే మీకు 20,000 లోపు వస్తుంది. బెస్ట్ నన్ను అడిగితే అది డైరెక్ట్ లూట్ డీల్. సో ఆల్రెడీ వీలో రివీల్ చేశారు. సో అందుకనే వాటిని చూసుకోండి. తర్వాత రెడ్మీలో నోట్ సిరీస్లు మొత్తానికి స్కిప్ చేయమని చెప్తాను. ఈ సంవత్సరం అయినా స్కిప్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళ ప్రైజెస్కి వాళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్స్కి బెటర్ కాంపిటేటర్స్ ఆల్రెడీ చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. అండ్ ఐక్యూలో Neo 9 సిరీస్ తీసేయండి. ఆ తర్వాత ఐక్యూలో Z9 సిరీస్ ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ వెర్షన్, అది కూడా తీసేయండి. ఇవన్నీ మిగతా అన్ని బెటర్ ప్రైస్లో వస్తుంటాయి. అలాగే ఒప్పోలో Reno 13 సిరీస్ తీసేయండి. ఇలా కొన్ని మోడల్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ అయితే అవి బెస్ట్ ప్రైస్ వస్తేనే చూస్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ వీటిని స్కిప్ చేయడం బెటర్ గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా ఐఫోన్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. సో ఇవి నేను చెప్పాలనుకున్న ఒక 10 రకాల డిఫరెంట్ మోడల్స్. ఇందులో నేను చెప్పినవన్నీ కరెక్టా కాదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.